భూటాన్లోని ఫునాకా నగరంలో చాలా పేరొందిన భవంతి జాంగ్ ఫోర్టెస్. ఇక్కడ ఇది నది పక్కనే ఉంది. దీనికి 400 సంవత్సరాల క్రితం ఉన్న చెక్క వంతెన మరమ్మతులైతే దాన్ని స్విట్జర్లాండ్ వాళ్ళు మళ్ళీ రీడిజైన్ చేస్తే న్యూఢిల్లీలోని జర్మనీ ఎంబసీ వాళ్ళ సహకారంతో మళ్ళీ నిర్మించారు. Of this wooden cantilever bridge. Now you are here today. This kind of bridge used to have exist, but has been washed away by the flood, and this is newly built. But ఏంటట్లే 400 ఏళ్ల చరిత్ర ఉంది ఈ భవంతి కంటే. ఏముంది ఈ భవంతిలో అని అనుకోవచ్చు, కానీ భూటాన్ రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయము, ప్రతి నిర్ణయము ఇక్కడ తీసుకుంటారు. ముఖ్యంగా రాజుగా ప్రకటించడం కానీ, కొత్తగా రాణిగా కాబోయే ఒక అమ్మాయిని ఎంపిక చేయడం కానీ, తిరిగి వాళ్ళని ఇక్కడ పెళ్లి చేయడం కానీ, అన్ని విషయాల్లోనూ ఈ భవంతి తగిన స్థానం ఉంది. కొన్ని కట్టడాలు ఉంటాయి, వాటికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఉదాహరణకి మనకి రాష్ట్రపతి భవన్లో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే దసరా ఉత్సవాలు మైసూర్ ప్యాలెస్లో ఎంతో బాగా జరుగుతాయి. అలాగే భూటాన్లో కూడా రాజ్యానికి సంబంధించిన ఎన్నో వేడుకలకి ఈ భవంతి వేదిక.
ఛానల్ ఇవన్నీ చూసే వాళ్ళకి ఈ ఈ అంతఃపురం అనొచ్చు మనం దీన్ని. దీంతో చాలా పరిచయం ఉంటుంది. అద్భుతమైన కళా సంపద. ఎటు చూసినా మన కళ్ళని కట్టిపడేసే చిత్రాలు. ఇక వుడ్ వర్క్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్క 3-4 రకాల భవంతులు ఉంటాయి. ఒక్కొక్క భవంతికి ఒక్కొక్క ప్రత్యేకత. కొన్ని చోట్ల రాజకార్యాలు జరుగుతాయి, మరికొన్ని చోట్ల ఇతర దేశాల నుంచి వచ్చిన సంపదని దాచి ఉంచిన వృత్తాంతం ఉంది. ఇలా ఈ బిల్డింగ్ చుట్టూ ఎక్కడ చూసినా మనకి ఎంతో హాయిగా, మన గుళ్ళలు పెద్ద పెద్ద గుళ్ళల్లో ఉన్నట్టుగా ఎంతో విశాలంగా హాయిగా ఉంటుంది.